హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజన్య. ఈరోజు వీడియోలో డిజైనర్ పెప్లన్ టాప్ 8 to 9 ఇయర్స్ బేబీకి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇది బ్లౌజ్ బోర్డర్ అండి అండ్ రా సిల్క్ మెటీరియల్ 1 మీటర్ అండ్ హాఫ్ మీటర్ కాటన్ లైనింగ్ క్లాత్ యూజ్ అవుతుందండి. దీనికోసం ఫస్ట్ బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ముందైతే బ్యాక్ పార్ట్ని కటింగ్ చేస్తున్నానండి. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. అండ్ సెంటర్లో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కన్నా, ఎందుకంటే జిప్ కోసం అండి. హుక్స్ అయినా జిప్ అయినా పెట్టుకోవడం కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సెంటర్లో. షోల్డర్ విత్ 5 ఇంచెస్, నెక్ పార్ట్ 2.5 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 2.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ డౌన్కి 1/2 ఇంచ్ వీడియోలో చూపించిన విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ 5.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కర్వ్ కోసం 1.25 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి 1.25 ఇంచెస్ అండి. ఈ విధంగా మెజర్ చేసుకొని కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 2.5 ఇంచెస్ మెజర్ చేసుకొని రౌండ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. బాడీ లెంత్ 13 ఇంచెస్ అండి. చెస్ట్ 7.5 ఇంచెస్, వేస్ట్ 6.5 ఇంచెస్ అండి. సెంటర్లో ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ని విడిచిపెట్టేసి మెజర్ చేసుకోవాలి. చెస్ట్ మెజర్మెంట్ అండ్ వేస్ట్ మెజర్మెంట్. అండ్ ఖర్చు కోసం 1.5 or 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర సైడ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని సైడ్న ఈక్వల్గా ఉండే విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఎడ్జెస్ ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్లో 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కన్నా విత్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మెజర్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని కటింగ్ చేసుకున్న బాడీ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ పైన పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్కి సెంటర్లో 1/2 ఇంచు జిప్ కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అది విడిచిపెట్టుకొని ఫ్రంట్ పార్ట్కి పైన పెట్టుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర అండ్ బాడీ సైడ్స్ ఆర్మ్ రౌండ్ దగ్గర వీడియోలో చూపించిన విధంగా కటింగ్ చేసుకోవాలి. అండ్ షోల్డర్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ లెంత్ 4 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. నెక్ దగ్గర కవ్ షేప్లో 1 ఇంచ్ మెజర్ చేసుకొని కవ్ షేప్లో మార్క్ చేసుకోవాలి.
నెక్ దగ్గర నుండి 2.5 ఇంచెస్ వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. అండ్ వి షేప్లో ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. అండ్ డౌన్ పార్ట్లో 1 ఇంచ్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. డౌన్ పార్ట్ నుండి వి షేప్లో మార్క్ చేసుకున్నాం కదా నెక్ దగ్గర, అక్కడ వరకు వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ రౌండ్కి 1/2 ఇంచు వీడియోలో చూపించిన విధంగా లోపలికి కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేయగా ఫ్రంట్ 2 పార్ట్స్ ఈ విధంగా ఉంటాయండి. ఇప్పుడు స్లీవ్స్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ క్లాత్నే యూజ్ చేస్తున్నానండి. స్లీవ్ లెంత్ 10 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. పఫ్ కోసం లెంత్ 2 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. అండ్ ఆర్మ్ రౌండ్ కర్వ్ కోసం 2.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. పఫ్ కోసం విత్ 2.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. స్లీవ్ పైన 4.5 ఇంచెస్ అండ్ డౌన్ పార్ట్లో 4 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. అండ్ ఖర్చు కోసం 1.5 ఆర్ 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలండి. విత్ 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడ నుండి ఆర్మ్ రౌండ్ వరకు కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలండి. ఆ వీడియో మిస్ అయింది, సారీ అండి. ఈ విధంగా కర్వ్ షేప్లో మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం స్లీవ్స్ని ఈ విధంగా పెట్టుకొని 1/2 ఇంచు లోతు తీసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్న బాడీ పార్ట్స్ని మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. కింద ఫ్రిల్స్ కోసము లెంత్ 8 ఇంచెస్ విత్ 37 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్గా తీసుకోవాలండి, బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు ఫ్యూజన్ పేపర్ని 2 లేయర్స్గా తీసుకోవాలండి. 2 పేపర్స్గా కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఫ్యూజన్ పేపర్ పైన ఈ విధంగా పెట్టుకోవాలి. షోల్డర్కి మిడిల్కి మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే షేప్ కటింగ్ చేసుకున్నామో ఆ షేప్లో ఫ్యూజన్ పేపర్ పైన వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. షోల్డర్ మిడిల్కి మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా సెంటర్లో, బాడీ సెంటర్లో స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని బాడీ సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ కలిపి స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవాలి. ఎండర్ పార్ట్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోగా ఇలా వస్తుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. స్లీవ్స్ కోసం బ్లౌజ్ క్లాత్ని తీసుకొని ఆల్రెడీ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని బ్లౌజ్ మెయిన్ సైడే పెట్టుకొని ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుందండి. అండ్ ద స్లీవ్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఫ్రిల్స్ కోసం ఆల్రెడీ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్నాం కదా స్ట్రైట్ క్లాత్ని. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి వేస్ట్ మెజర్మెంట్ తీసుకున్నాం కదా, ఆ మెజర్ వచ్చే విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండర్ పార్ట్ని కూడా ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఫ్రంట్ బాడీ పార్ట్ సెంటర్లో స్టిచ్ చేయడం కోసం స్లీవ్కి యూజ్ చేసిన క్లాత్నే యూజ్ చేస్తున్నాను. వన్ సైడ్ లైనింగ్ క్లాత్, వన్ సైడ్ మెయిన్ క్లాత్ పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి ఈ క్లాత్ని. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ సెంటర్లో వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ జరగకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి బోత్ సైడు. క్లాత్ జరగకుండా ఈ విధంగా పిన్స్ పెట్టుకొని లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసి ఐరన్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ని కూడా తీసుకొని వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్స్ని ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న స్లీవ్స్ని తీసుకొని షోల్డర్ దగ్గర నుండి
స్లీవ్స్ని పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. బోత్ సైడ్ స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఫ్రంట్ పార్ట్లో ఇలా ఉంటుంది. అండ్ బ్యాక్ పార్ట్ జిప్ కోసం ఇన్విజిబుల్ జిప్ని యూజ్ చేస్తున్నాను. జిప్ పొజిషన్ అనేది వీడియోలో చూపించిన విధంగా ఒకదానికొకటి రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ సింగిల్ ఫుట్ని యూజ్ చేస్తున్నాను. జిప్ని ఈ విధంగా పెట్టుకొని ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి. జిప్ స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న జిప్ని కటింగ్ చేసుకొని ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జెస్లో స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న జిప్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా కింద ఫ్రిల్స్ని, ఆ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా వెస్ట్ దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ సైడ్ కూడా ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టాప్ని కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ టాప్ని రివర్స్ చేసుకొని ఆల్రెడీ మెజర్ చేసుకున్నాం కదా, ఆ మెజర్ చేసుకున్న ప్లేస్లో సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. స్లీవ్స్ దగ్గర అండ్ బాడీ సైడ్ అండ్ ఫ్రిల్స్ దగ్గర కూడా సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఎండ్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ డౌన్ పార్ట్లో క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదండి 8 to 9 years బేబీకి పెప్లం టాప్ ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.